అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నామినేషన్ దాఖలు చేశారు. బట్నవెల్లిలోని తన స్వగృహం నుంచి అమలాపురం ఆర్డీఓ కార్యాలయం వరకు మంత్రి విశ్వరూప్ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి విశ్వరూప్ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా తాను 3వ పర్యాయం అమలాపురం నుంచి విజయం సాధిస్తానని మంత్రి విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 12 గంటల 8 నిమిషాలకి, అదేవిధంగా 12 గంటల 15 నిమిషాలకి 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎండని కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా గత 25 రోజులుగా మరి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. తప్పనిసరిగా అమలాపురంలో 3వసారి నెగ్గి హ్యాట్రిక్ కొడతారన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. అమలాపురం సీటు వైసీపీ ఖాతాలో రానుందని తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక